నమస్తే. చౌకైన సులభంగా లభించే పోషకాలు అధికంగా లభించే పండ్లలో జామ ముందు వరుసలో ఉంటుంది. ఈ పండులో విటమిన్ సి, ఫైబర్ పుష్కలంగా ఉండడమే కాకుండా ఇది యాంటీ ఆక్సిడెంట్లకు పవర్ హౌస్ కూడా ప్రసిద్ధి. సరైన సమయంలో సరైన మార్గంలో మీ రోజువారీ ఆహారంలో జామను చేర్చుకోవడం వలన అనేక వ్యాధుల నుండి రక్షణ పొందవచ్చు. వ్యాధి నిరోధకత కూడా లభిస్తుంది. జామకాయలో విటమిన్ సి, విటమిన్ ఏ, లైకోపీన్, పొటాషియం, ఫైబర్ వంటి అనేక ఇతర ఖనిజాలు అధికంగా ఉంటాయి. ఈ మూలకాలు వివిధ ముఖ్యమైన శరీర విధులు సజావుగా సాగడానికి సహాయపడతాయి. అయితే జామకాయ తినడానికి సరైన సమయం ఏది అనే ప్రశ్నపై ఆధారపడి ఉంటుంది. నిజానికి జామ పండ్లు తినే సమయం శరీర అవసరాలు, జీర్ణ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. బ్రేక్ఫాస్ట్ లేదా మధ్యాహ్నం. ఉదయం బ్రేక్ఫాస్ట్ తరువాత లేదా ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య జామ పండ్లు తినడం చాలా మంచిది. ఈ సమయంలో జామ పండ్లు తినడం వల్ల శరీరంలో శక్తి ఉత్పత్తి అవుతుంది. జామ పండులోని ఫైబర్, సహజ చక్కెరలు రోజంతా అవసరమైన శక్తిని ఇస్తాయి. దీంతో పాటు జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది. ఇది కడుపును శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. జీర్ణక్రియను పెంచడంలో పాత్ర పోషిస్తుంది. ఆకలిని నివారించడానికి జామ పండులో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఎక్కువసేపు కడుపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. భోజనానికి ముందు జామ పండు తినడం వల్ల అతిగా తినడం నివారించవచ్చు. బరువు నియంత్రణలో కూడా ఇది చాలా సహాయపడుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తులు రోజు మధ్యాహ్నం ఒక జామ పండు తినడం వల్ల ఒంట్లో షుగర్ లెవెల్స్ స్థిరంగా ఉంటాయి. ఇందులో ఫైబర్ కంటెంట్ ఉండడం వలన రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది. జామ పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే. జామ పండు తొక్క, గింజలలో అత్యధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ ఉంటాయి. కాబట్టి తినే ముందు దానిని బాగా కడిగి తొక్కతో కలిపి నమిలి తినాలి. ఇది మంచి దంతాలు, చిగుళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా సహాయపడుతుంది. ఒక రోజుకు ఒక మీడియం సైజ్ జామ పండు తింటే సరిపోతుంది. ఎక్కువ జామ పండ్లు తినడం వల్ల ఒకేసారి చాలా ఫైబర్ శరీరంలోకి చేరి కడుపులో అసౌకర్యం లేదా గ్యాస్ ఏర్పడవచ్చు. జామ పండ్లు సహజంగానే తీయగా ఉంటాయి. దీన్ని జ్యూస్ చేసేటప్పుడు లేదా మరేదైనా విధంగా తినేటప్పుడు పొరపాటును కూడా దీనికి చక్కెరను జోడించకూడదు. ఇది పండు సహజ లక్షణాలను తగ్గిస్తుంది, క్యాలరీల కంటెంట్ను పెంచుతుంది. జామ పండును చిన్న ముక్కలుగా కోసి ఫ్రూట్ సలాడ్ లేదా పెరుగుతో కలిపి తినడం వల్ల దాని పోషక విలువలు మరింత పెరుగుతాయి.